వెల్కమ్ టు డైరెక్టర్ చైర్. ఈరోజు మనం ఒక యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటాం. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అంటే నాకు ఈ పదానికి సూటబుల్ అయ్యే డైరెక్టర్ గురించి మాట్లాడుతున్నాం అనమాట. నేను ఆయన చూడగానే ఈ పదానికి ఆయన సెట్ అవుతాడు అనిపించింది. అంత మంచి డైరెక్టరు. ఇప్పుడు దాకా చాలామంది డైరెక్టర్లు అవుదాం అనుకుంటారు. కొంతమంది డైరెక్టర్లు అవుదాం అనుకుంటారు. ఆయన స్క్రిప్ట్, ఆయన విజను, ఆయన మూవీ చూసిన తర్వాత వాళ్ళు రాసుకున్న కథ అంతా చింపేసుకుని కొత్తగా ట్రై చేస్తారనమాట. అలాంటి డైరెక్టర్ ఆయన. ఎట్లా చెప్పాలంటే 10 సంవత్సరాలకు ఒక డైరెక్టర్ వస్తాడు. అంటే మంచి డైరెక్టర్. అంటే ఆ 10 సంవత్సరాల రైటింగ్ని మొత్తాన్ని మార్చే డైరెక్టర్ అనమాట. అలాగా ఈ జనరేషన్కి ఆయన అనమాట. ఆయన ఎవరో నేను చెప్పేస్తాను. చెప్పు. నేనే చెప్తా. నువ్వే చెప్పు. ఆయన ఎవరో కాదు, ఒక యూత్ కి ట్రెండ్ క్రియేట్ చేసి, అంటే సినిమా అంటే ఇదే కాదు, ఇలా కూడా తీయచ్చు అంటే ఆ విజన్ లో మాక్సిమం రావడానికి డైరెక్టర్స్ భయపడతారు. కానీ ఈయన ఒక సింహం అడవిలోకి వస్తే ఎలా ఉంటుందో అలా ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీని దున్ని పడేశారు. ఆయన ఎవరో కాదు, నేను రివీల్ చేస్తున్నా. చెప్పే. ఒక అర్జున్ రెడ్డి ఒక యానిమల్ తీసి ట్రెండ్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగ. యాక్చువల్గా ఫస్ట్ అర్జున్ రెడ్డి మూవీకి ఈయనకి ప్రొడ్యూస్ ఎవరు చేయలేదంట. చాలా చాలా చోట్ల తిరిగి 7 years తిరిగి ఎవరు ప్రొడ్యూస్ చేయకపోతే వాళ్ళ బ్రదర్ని అడిగితే వాళ్ళ బ్రదర్ చేశారంట ప్రొడ్యూసర్ అర్జున్ రెడ్డి మూవీకి. అది కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా చేశారనమాట. అంటే ప్రమోషన్స్ డబ్బులు ఇంతని, షూటింగ్ డబ్బులు ఇంతని, ఆ ప్రమోషన్ డబ్బులు కూడా అయిపోయి ప్రమోషన్ ఎలా చేయాలో తెలియక ఆ లిప్లాక్ పోస్టర్ని క్రియేట్ చేసి అలా వాళ్ళు ప్రమోషన్ చేసుకొని, అదిగాక ఈ ట్రైలరు టీవీలో వచ్చినందుకు, సెన్సార్ బోర్డు టీవీలో వచ్చినందుకు చాలామంది టీవీలో ఎట్లా వేస్తారు, మీకు పర్మిషన్స్ ఇవ్వలేదు కదా అని చెప్పేసి అడిగితే, నేను వేయలేదు టీవీలో, వాళ్ళే వేసుకున్నారు, మీరు వాళ్ళని అడగాలి, నన్ను ఎందుకు అడుగుతున్నారు అని చెప్పిన దాని బోల్డ్ డైరెక్టర్ అని చెప్పొచ్చు. బోల్డ్ అంటే మనం మనసులో ఏది దాచుకోకుండా మాట్లాడే వ్యక్తిని బోల్డ్ అంటాం. బోల్డ్ అనే పదానికి వేరే వర్షన్ కాదు ఇది. బోల్డ్ అనే పదానికి స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నమాట. బోల్డ్ అనే దానికంటే ఇప్పుడు చాలా మంది డైరెక్టర్స్ ని క్వశ్చన్ చేస్తారు ఈజీగా, కానీ ఈయన్ని క్వశ్చన్ చేయాలంటే కూడా భయపడుతున్నారు యాంకర్స్. ఆయన అర్జున్ రెడ్డి హిందీలో చేశారు కదా, ఆ ఇంటర్వ్యూలో చూసావా, ఆయన లుక్ ఇచ్చి నువ్వు క్వశ్చన్ అడిగావా, వినట్లేదు అని చెప్పి అంతా స్ట్రైట్ ఫార్వర్డ్ గా సీరియస్లీ ఆయన లుక్స్ కే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన మాట తీరికి చాలా మంది కోప్పడతారు, సీరియస్ గా ఉంటారు. అది కాదు, అలాగే ఉండాలి. ఆనెస్ట్ గా తను ఏం చెప్పాలనుకున్నాడో చెప్పేస్తాడు. ఎదుటోళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగితే దాన్ని ఆనెస్ట్ గా రివ్యూ చేస్తాడు అనమాట. దాన్ని మనం పొగరు, అహంకారం అని చెప్పేసి మనం అనుకుంటాం. బట్ అది పొగరు, అహంకారం కదా, ఆనెస్ట్. అని ఏం చెప్పాలనుకున్నా అది స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తాడు. అది జనాలు రిసీవ్ చేసుకోవడం అనేది వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఉంటది. కానీ ఆయన చేసిన సినిమాలు అండ్ దాంట్లో నా ఫేవరెట్ సాంగ్ వచ్చేసి క్లైమాక్స్ లో సాంగ్ వస్తుంది. మాక్సిమం సందీప్ రెడ్డి వంగ గారిలో ఉన్న మ్యాజిక్ ఏదైతే ఉందో, ఇప్పుడు యానిమల్ మూవీ ఉంది, దాంట్లో ఎవరైనా నీ ఫేవరెట్ సాంగ్ ఏంటంటే అమ్మాయో లేకపోతే ఇంకా వేరే సాంగ్స్ చెప్తారు. కానీ దాంట్లో తెలియని ఒక అద్భుతాన్ని పెడతారు ఆయన ప్రతి మూవీలో. అర్జున్ రెడ్డిలో క్లైమాక్స్ సాంగ్ గుండె నిండా నిండుకున్న సాంగ్ ఒకటి వస్తుంది. ఎంత క్యూట్ గా, లిరిక్స్ కూడా చాలా బాగుంటాయి. చాలా అంటే సింపుల్ మ్యూజిక్, జస్ట్ ఒక పియానో లేకపోతే చిన్న మ్యూజిక్ తో వైలన్ పెట్టి ఆ లిరిక్స్ ని ఆయన అర్థం చేసుకునేలాగా. ఇప్పుడు దీంట్లో కూడా యానిమల్ లో కూడా కాశ్మీర్ లోయ అందరు విజువల్స్ లో వెళ్ళిపోతారు తప్ప సాంగ్ అంతగా లోపలికి ఓన్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు. కానీ ఆయన స్పెషాలిటీ అనొచ్చు, దాంట్లో ఆయన మార్క్ అనొచ్చు. అవునవును. మ్యూజిక్ కూడా ఆయన చేపించుకుంటాడో లేదు పక్కన చేపించుకుంటాడు, కానీ బట్ మ్యూజిక్ కూడా ఆయన స్క్రిప్ట్ కి తగ్గట్టు పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. ప్రతి చిన్న మ్యూజిక్ ఇంకోటి ఏంటంటే ఆయన ఫస్ట్ అనుకుంటాడంట సీన్ చేసేటప్పుడు, ఈ సీన్ కి ఈ మ్యూజిక్ పడితే బాగుంటుంది అని చెప్పేసి ఆయన ప్లే చేస్తుంటాడంట. అంటే ఇప్పుడు సీన్ జరుగుతున్నప్పుడు ఈ సీన్ రావాలని ప్లే చేస్తుంటాడంట కొన్ని సార్లు. ఆయన విజన్ ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక డైరెక్టర్ ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా కానీ క్యాజువల్గా తీసుకుంటే
ఒక సినిమా తీస్తే ఒక సీన్ గురించి ఈ సీన్ లో ఈ మ్యూజిక్ వస్తే బాగుంటది అనుకుంటాడు మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మారుతుంది. బట్ ఈయనేందంటే నాకు అదే మ్యూజిక్ కావాలి, నేను చెప్పిన మ్యూజిక్కే రావాలి. యానిమల్ పోతుంది అనుకున్నారు చాలా మంది, బట్ యానిమల్ అర్జున్ రెడ్డి కంటే హిట్, పెద్ద హిట్, ట్రెండ్ క్రియేట్. హీరోకి అంటే హీరో ట్రెండ్ అంటే ఒకలా ఉన్న హీరో ఇంకొకలాగా అంటే ఇతను ఇలా కూడా చేయొచ్చు. అవును, అప్పుడు దాకా రణబీర్ కపూర్ గారిని మనం ఏమనుకుంటాం, ఒక లవర్ బాయ్ సాఫ్ట్ అని చెప్పేసి అనుకుంటాం. బట్ రణబీర్ కపూర్ కనిపించగానే మనకి ఇప్పుడు యానిమల్ సినిమాలో క్యారెక్టర్ కనిపిస్తుంది. మనకు అంతకుముందు ఆయన చేసిన క్యారెక్టర్స్ ఏవి గుర్తురావు, యానిమల్ సినిమా మాత్రమే గుర్తొస్తుంది. నాకు ఫస్ట్ బీజంతో సిగరెట్ కాలుస్తూ ఎంట్రీ ఇస్తాడు బైక్ మీద. రష్మిక రాగానే భయాన్ని పిలుస్తుంది. భయాన్ని పిలవగానే అందరూ షాక్ అవుతారు, అదేంటి హీరోయిన్ వచ్చేసి హీరోయిన్ అన్న అనేసింది, ఇప్పుడు ఎట్లా ఇది అని చెప్పేసి అనుకుంటే, హీరో దాని తర్వాత ఆయన ఏం చెప్పాలనుకున్నాడో రష్మిక చెప్పిన తర్వాత, అదే ఆల్ఫా మేల్ అని చెప్పేసి చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ థీరీ కూడా నాకు చాలా బాగా, అది ఉందో లేదో నాకు ఐడియా లేదు, బట్ నాకు ఆ థీరీ పిచ్చగా నచ్చింది నిజంగా. అండ్ నాకు సందీప్ రెడ్డి వంగ గారి మీద కోపం ఉంది చాలా. అబ్బో, ఎందుకనంటే ఇప్పుడు మ్యాన్ అంటే అబ్బాయి గురించి అంత హైప్ లో చెప్పడం, అప్పటిదాకా అమ్మాయిలకి బేసిక్ గా అబ్బాయిలు అంటే సాఫ్ట్, క్యూట్, రెస్పాన్సిబిలిటీ ఇవే ఉంటాయి కదా. సో ఓకే అబ్బాయిలో కూడా ఈ యాంగిల్ ఉంటుందా, ఆల్ఫా మేల్ ఉంటారా, సో నాకు కూడా ఆల్ఫా మేల్ కావాలి అని ప్రతి అమ్మాయికి అనిపిస్తుంది. కానీ బేసిక్లీ అలా దొరకట్లేదు. మాక్సిమం బాయ్స్ అందరు అలానే ఉంటారు కదా. నాకు వాళ్ళిద్దరు బాండింగ్ నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఆయన ఏంటంటే ప్రతిసారి ఆయన ఒక లవ్ లెటర్ రాస్తుంటాడు ఫాదర్కి ఆయన ప్రేమ చూపిస్తూనే ఉంటాడు, లవ్ లెటర్ రాస్తూనే ఉంటాడు. బట్ ఫాదర్ దగ్గర నుంచి సరైన రియాక్షన్ ఉండదు. ఆయన ఏంటంటే అవాయిడ్ చేస్తుంటాడు, ఇప్పుడు ఒక లవర్ లాగా రిజెక్ట్ చేస్తుంటాడు. క్లైమాక్స్ లో యాక్సెప్ట్ చేస్తాడు. ఫాదరు సన్ రాసిన లవ్ లెటర్ ని యాక్సెప్ట్ చేసిన తర్వాత అప్పుడు ఏడుస్తాడు రణబీర్ కపూర్ అప్పుడు ఏడుస్తాడు. అప్పుడు దాకా రణబీర్ కపూర్ ఏడ్చింది లేదు. వాళ్ళ ఫాదర్ కి దెబ్బలు తగిలినప్పుడు ఏడవడు, తర్వాత వాళ్ళ ఫాదర్ బయటికి పొమ్మన్నప్పుడు ఏడవడు, రష్మిక అలా మాట్లాడుతున్నప్పుడు ఏడవడు. ఆయనకు అంత పెద్ద యాక్సిడెంట్ అయ్యి అంత అదే ఫైట్ అయ్యి చావు అంచుల దాకా వెళ్ళినప్పుడు కూడా ఏడవడు. క్లైమాక్స్ లో ఫాదర్ ఆయన లవ్ లెటర్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఏడుస్తాడు. నాకు ఆ సీన్ ఇప్పటికి గుర్తుంది, కళ్ళలో నీళ్ళు వస్తాయి. అరే అప్పుడు దాకా ఏడవని హీరో అప్పుడు ఏడుస్తున్నాడు, అది కూడా బోర్ని ఏడుస్తున్నాడు. మనం నార్మల్ గా ఏదో సింపుల్ గా సినిమాలో చూపించారు ఇలా కాకుండా ప్రేమని చాలా ఎక్స్టెన్స్ అంటే ఇంతలా ఏడవడు అంటే ఎంత ప్రేమించాడు, ఎంత లవ్ చేశాడు, ఎంత ఆడు ఫైట్ సీన్ అయిపోయిన తర్వాత ఇలా ఎత్తుకొని ఇలా ఉంటాడు కదా. నాకు వాళ్ళ రియాక్షన్స్ చూడాలి అంటే నాకు అక్కడ సందీప్ గారు ఏం చెప్పాలి అని అనుకున్నాడు అని అక్కడ క్వశ్చన్ వచ్చింది. దాని తర్వాత ఆయన ఒక ఈవెంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అంటే చావుని దాటేసి వచ్చేసాడు, వాడికి పునర్జన్మ కదా. ఇప్పుడు బేబీ పుట్టగానే ఎట్లుంటది, సో వాడు మళ్ళీ పుట్టాడు కాబట్టి వాడు అలా ఉన్నాడు, అలా సెలబ్రేట్ చేసుకున్నాడు. అలా సెలబ్రేట్ చేసుకున్నాడు కాబట్టి ఆయన యానిమల్ అంతే. ఇప్పుడు ఫస్ట్ నాకు టైటిల్ కూడా ఎక్కడ పడుతుంది, వాళ్ళ బావని చంపినప్పుడు పడుతుంది యానిమల్ అని చెప్పేసి. అంటే యానిమల్ కి మీనింగ్ ఏంది, సొంత మనుషుల్ని అంటే సొంత మనుషుల్ని చంపుకునే క్యారెక్టర్ అనమాట. మన అనుకునే వాళ్ళని కూడా ఏదైనా మన మీద రిస్క్ వచ్చిందంటే చంపే దాన్ని అప్పుడు జస్టిఫై ఆయన క్యారెక్టర్ కోసం జస్టిఫై చేయడానికి అప్పుడు యానిమల్ అనబడుతుంది. అప్పుడు కూడా అండర్వేర్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుతుంటాడు, బిర్యానీ తింటూ అండర్వేర్ స్ట్రక్చర్ గురించి. అసలుకి అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అది బోల్డే, కాకపోతే అందరికి ఓకే ఎందుకు ఇచ్చింటాడు దేవుడు ఎందుకు ఇచ్చి ఉంటాడు అనే క్వశ్చన్ మార్క్ ఇప్పటికీ అందరికీ ఉంది. అంటే ఏదో ఆలోచించి ఇస్తాడు కానీ అందరూ దాన్ని అవసరం లేదని చేస్తారు కదా. ఆయనకి ఎలా థాట్స్ వస్తాయి అసలు. ఇప్పుడు నాకు స్పిరిట్ గురించి కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. అడుగుదాం అనుకున్నా, ఒక కాప్ స్టోరీ అని చెప్పేసి చెప్పారు, అంతే కాప్ స్టోరీ అని చెప్పారు కానీ మిగతాది ఏం రివీల్ చేయలేదు. ప్రభాస్ గారు యానిమల్ క్యారెక్టర్ లాగా ఇప్పుడు ఒక ఆయన అనే ఇప్పుడు
అర్జున్ రెడ్డి ఒక క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ, అవును యానిమల్ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ, అవును. ఇప్పుడు కాప్ స్టోరీ కూడా స్పిరిట్ కూడా క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ అయితే ప్రభాస్ గారు ఎలా యాక్ట్ చేస్తారు. ఇప్పుడు ఇంతవరకు ఆయన చాలా సినిమాలు ప్రభాస్ గారు ఏంటంటే క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ చేయలేదు, మాక్సిమం చేయలేదు. ఒక లవర్ బాయ్ గా, ఒక క్యూట్ గా, లేకపోతే ఇప్పుడు కొంచెం యాక్షన్ చేస్తున్నారు, కానీ ఓన్లీ బేస్డ్ క్యారెక్టర్ మీద చేయలేదు ఇంతవరకు. ఒకవేళ పడితే ఎలా ఉంటది. నేనైతే బిల్లా ఓకే, బిల్లా పర్లేదు, బిల్లా కొన్ని దానిలో అలా టచ్ చేశారు, కానీ కొన్ని సినిమాలలో పూర్తి క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ చేయలేదు. బిల్లా నాకు తెలిసి కామెడీ, అంటే నాకు ఆ సినిమా చూస్తే ఎక్కడ సీరియస్ అనిపించదు, నవ్వుకుంటూ ఉంటాను నేను అది. కానీ నేను యాక్చువల్లీ ఏ సినిమాస్ కోసం వెయిట్ చేయను, కానీ స్పిరిట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. అంటే ఒక అర్జున్ రెడ్డిని, ఒక యానిమల్ ని, ఒక కబీర్ సింగ్ ని, వీటిని చూసిన తర్వాత ఇప్పుడు ప్రభాస్ ఎలా ఉండబోతున్నాడు, ఆయన లుక్ ఎలా ఉండబోతుంది, ఈయన ఎలా చేయించబోతున్నాడు, ఈయన ఎలా చేస్తాడు. అంటే ఒక యాక్టర్ 90% చేయగలిగితే ఈయన 120% చేయిస్తాడు. ఒక రాజమౌళి గారు ఒక మనిషిని ఇలా చెక్కుతారు యాక్టింగ్ లో అని చెప్పి, కానీ ఈయన ఒక ఆర్జీవిని దాటేసి, ఒక పూరి జగన్నాథ్ని దాటేసి ఈయన ఒక ట్రెండ్ క్రియేట్ చేసేసారు. అండ్ నాకు ఈయనతో మనకి ఆర్జీవి గారు కలిసి, ఆర్జీవి గారు, పూరి జగన్నాథ్ గారు, సందీప్ వంగా గారు, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక సినిమా చేయాలని ఉంది డైరెక్షన్. ఇది పెద్ద సెన్సేషన్ అవుతుంది. ఓకే, అసలుకి ఒక 3 యానిమల్స్ కలిసి, ఒక సింహం, ఒక చిరుత పులి, ఇంకొక బలమైన ఏనుగు, ముగ్గురు కలిసి ఎలా ఉంటుంది, ముగ్గురు కలిసి ఏనుగు మనకి వచ్చేసి మనకి పూరి జగన్నాథ్ గారు ఉంటారు కదా, ఆయన తెలివి ఉంటది, డైరెక్షన్ ఉంటది, మంచి మాటల. ఈ సింహం అండ్ పులి మనకి వీళ్ళిద్దరూ ఉంటారు. సో వీళ్ళ ముగ్గురు మధ్యన పోటీ ఎలా ఉంటది అనేది నాకు చాలా అనిపిస్తుంది. ఎప్పుడైనా ఆయన్ని కలిస్తే అడుగుతాను, అడగాలి. ఆయన మంచి స్పిరిట్తో తొందర రావాలి, మంచి బ్లాక్ బాస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సార్ థ్యాంక్ యూ సార్, మీరు ఒక మంచి బుక్స్, ఒక మంచి ఒక స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ని బుక్ మాకు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. స్టెప్స్లో ఇంకో డైరెక్టర్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అందరికీ కీప్ వాచింగ్. బై బై.